నమస్కారం అండి. ఈరోజు పడాలకు సంబంధించిన ఈ వృద్ధాశ్రమంలో మనము అన్నదానం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి కాంట్రిబ్యూట్ చేసిన మన రెవెన్యూ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క రెవెన్యూ అధికారి హానెస్టీ, ఇంటిగ్రిటీతో వర్క్ చేయాలి. ప్రతి అధికారి కూడా రూల్ పొజిషన్ని మిస్ అవ్వకుండా వాళ్ళ ఉద్యోగం 100% హానెస్టీతో కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I really thankful to the government of AP to declare this June 20th as a revenue day of revenue officers. ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తహసీల్దార్ గారు ఫర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్. రెవెన్యూ డే సందర్భంగా మరి రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఒక సేవా కార్యక్రమం చేయని ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో గౌరవ శాసనసభ్యుల వారితో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధాశ్రమంలో కూడా అందరూ కూడా మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేద్దాం అనుకోవడం జరిగింది. దానికి సహకరించినటువంటి అందరు రెవెన్యూ ఎంప్లాయీస్ కూడా ధన్యవాదాలు. రెవెన్యూ ఉద్యోగులకు గవర్నమెంట్కి పేరు తెచ్చే విధంగా సేవా దృక్పథంతో హానెస్ట్గా ప్రతి పేదవాడికి కూడా న్యాయం చేసే విధంగా పనిచేయాలని చెప్పి గవర్నమెంట్ ఎంతో నమ్మకంతో ఈ జూన్ 20ని రెవెన్యూ శాఖకి రెవెన్యూ డేగా కేటాయించడం జరిగింది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రతి రెవెన్యూ ఎంప్లాయీ కూడా పనిచేస్తారని చెప్పి, అదేవిధంగా ఈ రెవెన్యూ డే కేటాయించడానికి కృషి చేసినటువంటి రాష్ట్ర రెవెన్యూ ఏపీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్ గారికి ప్రతి ఒక్క అసోసియేషన్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.